నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన 15 కుటుంబాలు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన లీలావతి. ఘనంగా జర్నలిస్ట్ యార్లగడ్డ సాయి పుట్టినరోజు వేడుకలు. ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు. జనసేనలోకి భారీ చేరికలు. పార్టీలోకి చేరిన 300 కుటుంబాలు. వినుకొండ మండలం ఎంకుపాలెం గ్రామం నుండి 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడించారు. మన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. చాలా సంతోషం. అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ నచ్చి వాళ్ళు ఈ పార్టీలోకి మన తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. చాలా సంతోషం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంజనేయులు గారి అండదండలు, పార్టీ తరఫున మరి అండదండలు కూడా మీకు అందిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మంచిగా మన పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మనం సంక్షేమ పథకాలతో పాటు మన వినుకొండ అభివృద్ధిని కూడా చేసుకుందాం. మీ అందరూ కూడా దానిలో భాగస్వామ్యం అవుతున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం. బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి నడుం బిగించి ఈ రోజుతో 122 రోజులు పూర్తి చేసుకున్న ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య అన్నదానం 122వ రోజుకు చేరింది. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో 122వ రోజు జర్నలిస్ట్ యార్లగడ్డ సాయి పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోకా వెంకట్రావు మాట్లాడుతూ ఈ రోజు ఎస్వి చారిటీ ద్వారా బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చిన జర్నలిస్ట్ యార్లగడ్డ సాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని, ఓటమి భయంతోనే ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా అరాచక చర్యలు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని ఉమ్మడి కూటమి నస్రాపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్ బాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగస్తులంతా తేదేపా వైపే ఉండటంతో వైసీపీ నేతల్లో భయం మొదలైందని, ప్రశాంతంగా జరుగుతున్న బ్యాలెట్ ఓటింగ్ వద్ద అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు నస్రాపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ మూకలు బూత్ల వద్దకు ప్రవేశించడం, లోపలనే ప్రెస్ మీట్లు పెట్టడం, తేదేపాపై తప్పుడు ఆరోపణలు చేయడం, ఇవన్నీ వారి పిరికి చర్యలకు నిలువుటద్దమని విమర్శలు చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నిన్న ఏదైతే జరుగుతూ ఉందో రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉందో నిన్నంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఎక్కడైనా కూడా శుభ్రంగా ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళారు. అయితే ఈరోజు మాత్రం నర్సరావుపేటలో లేనిపోని కారణాలతో ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రెస్ ముందుకు వచ్చి ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్మీ ఆఫీసర్ వచ్చి ఓటేసుకుంటా ఉంటే అడ్డగించారు, ఓటేసి బయటికి వెళ్ళిన తర్వాత తీసుకువెళ్ళారని చెప్తా ఉన్నారు. ఇది వినడానికి కూడా విడ్డూరంగా ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాట్, ఎంప్లాయీస్కి ఉంటుంది కానీ రిటైర్డ్ ఎంప్లాయీకి పోస్టల్ బ్యాట్ ఉంది. అటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ ఎందుకు వస్తాడు, ఓటు ఎందుకు వేసుకుంటాడు, బయటకు ఎందుకు వెళ్తాడు? సరే, ఓటు వేసిన తర్వాత ఎవరైనా కారెక్కించుకుని వెళ్తారా? నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఇది చాలా విడ్డూరంగా ఉంది. చెప్పేవన్నీ కూడా చాలా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా మాకు తెలుసు,
మాకు అర్థమవుతా ఉంది. నిన్న వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తుంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉన్నాయి. అనుకూలంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఏదో విధంగా అడ్డుకోవాలి, దాన్ని స్లో డౌన్ చేయాలి. ఎవరైతే ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారో వారిని ఓటేయకుండా ఆపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. దయచేసి ఎంప్లాయీస్ అందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా గమనించి దయచేసి మీరు ముందుకు వచ్చి ఓటు వేయాలని చెప్పి మేము అందరూ కోరుతా ఉన్నాం. మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రశాంతత మేము పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత, దాని తర్వాత కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిన తర్వాత ఫోర్సులు పంపించారు. ఫోర్సులు పంపించిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా వచ్చింది. అయినా కూడా ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒక పోలింగ్ బూత్లోకి 20-30 మందిని లోపల తీసుకెళ్ళటం తప్పు. తీసుకువెళ్ళి అక్కడ ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఉన్నాడని చెప్పి చెప్పడం ఎంతకంటే తప్పు. దాంతో పాటుగా పోలింగ్ స్టేషన్ లోపల ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇంకా తప్పు. 3 తప్పులు చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఈ విధంగా మీరు అనవసరంగా ఏదో ఊహించుకొని అందరినీ రెచ్చగొట్టి అందరినీ అయోమయ స్థితిలోకి తీసుకువెళ్తే ఇది మీకు మంచిది కాదు, ఎవరి సమాజానికి మంచిది కాదు. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, సమన్వయం పాటించండి. సమన్వయం పాటిస్తే మేము కూడా సమన్వయం పాటిస్తాము. లేకపోతే ఇది అనవసరంగా ప్రజల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకెళ్ళినట్టు అవుతుంది. దయచేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ అలాగే మిగతా వారికి కానీ ఎవరైతే ఆయన అనుచరులుగా ఈరోజు లోపలికి వెళ్ళారో వాళ్ళని కోరుతా ఉన్నా. ఇది పద్ధతి కాదు. వెళ్తే ఒకళ్ళో ఇద్దరు వెళ్ళాలి, కానీ 20 మంది 15 మంది 20 మంది డివైడర్లు దూకి మరి లోపలికి వెళ్తున్నారు అంటే వీడియోలు కూడా వచ్చినాయి. ఏమని మనం చెప్తా ఉన్నాం అంటే మేము ఏదో ఒక విధంగా పోలింగ్ ఆపుతాము, మాకు పోలింగ్ అనుకూలంగా జరగట్లేదు కాబట్టి అందుకని పోలింగ్ ఆపేసి భయభ్రాంతులకు గురి చేస్తామని చెప్తా ఉన్నాం. కరెక్ట్ కాదు కదా. ప్రశాంతంగా పోలింగ్ జరగనివ్వండి. ప్రశాంత పోలింగ్ జరిగితే అందరికీ మంచిది. అనవసరంగా రెచ్చగొట్టుకుంటా పోతే ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలుసు. చివరిగా నష్టపోయేది ఎవరు? ప్రజలే కదా నష్టపోయేది. కాబట్టి మరొకసారి ఈరోజు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి కోరుతా ఉన్నాను. ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ జరుగుతూ ఉన్నాయో అది రేపు ఉంది, అలాగే ఎల్లుండి కూడా ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి 3 రోజులు కూడా దయచేసి మీరు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం పోలీసు వారు క్రియేట్ చేయాలి, బ్యారికేడింగ్ క్రియేట్ చేయాలి. లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్తే ఒక క్యాండిడేట్ లేకపోతే క్యాండిడేట్తో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఒకరో ఇద్దరు వెళ్ళాలి, కానీ ఇంతమంది లోపలికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఇక్కడితో ఆపాలని చెప్పి కోరుతా ఉన్నాం. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం నుండి వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన మేఘావత్ కిమ్యా నాయక్, రాచమల్ల రామయ్యలను వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సుమారు 300 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నాగశ్రీను రాయల్ వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి ఎంత వేగంగా ప్రజలందరూ కూడా కూటమి వైపు, కూటమితోనే మేము నడుస్తామంటూ ముందుకొస్తున్నారో చూస్తున్నాం. ఇవాళ వినుకొండ నియోజకవర్గం తీసుకుంటే, వినుకొండ నియోజకవర్గంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి మా సమన్వయకర్త కొణిజేటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున, వాస్తవానికి ఏంటంటే అధికార పార్టీ నుంచి వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి పెద్ద పార్టీల్లో చేరతారు, లేదంటే అభ్యర్థి ఉన్నటువంటి పార్టీలో చేరతారు. కానీ ఇక్కడ ఈ వినుకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ మీద నమ్మకం గాని, జనసేన పార్టీ నాయకుడి మీద నమ్మకంతో గాని, పార్టీ పట్ల ప్రేమతో, మరీ ముఖ్యంగా ఇక్కడ మా నాయకుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఊర్లుగా జనసేన పార్టీలో చేరుతున్నందుకు ముందుగా పార్టీ తరపున మా శ్రీనివాస్ని అభినందిస్తూ, ఇవాళ నూజెండ్ల మండలం నుంచి ముక్కెళ్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి ప్రసాద్ గారు, అలానే ఆ గ్రామ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణమూర్తి గారు, ఎంపీటీసీ అయినటువంటి చండ రామకృష్ణ గారు, వాళ్లతో పాటు పంచాయతీలో ఉన్నటువంటి వార్డు మెంబర్లు, ఆ గ్రామం మొత్తం కూడా ఇవాళ జనసేన పార్టీ కండవాలు కప్పుకుని మేము జనసేన పార్టీ వెంట నడుస్తామని రావటం, అలానే సేవలేపురం మండలం నుంచి, కనమర్లపూడి నుంచి, అట్లానే వినుకొండ మండలం నుంచి, విటంరాజుపల్లి నుంచి ఇవాళ పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరికలు చూసాం మనం అందరం కూడా. అంటే పార్టీ మీద జనంలో ఎంత ప్రేమ ఉందో అనేది ఇది ఒక నిదర్శనం. ఇవాళ వీళ్ళందరూ కూడా చెప్తున్నాను, పార్టీ నుంచి మరి ముఖ్యంగా సర్పంచ్ గారు ప్రసాద్ గారికి కానీ, ఆ గ్రామంలో ఇప్పటి వరకు వైసీపీ దాష్టికాలు చూసి మా ఊరు అభివృద్ధి మాకు ముఖ్యం అనే ఒక నినాదంతో
ఆ ఊరు నుంచి ప్రెసిడెంట్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ కూటమిలోకి మరి ముఖ్యంగా జనసేన పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫున అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఏదైతే ఒక నమ్మకంతో పార్టీలో చేరారో ఆ నమ్మకం పార్టీ వీళ్ళకి అండగా ఉంటది. మీకు అండగా పార్టీ ఉంటది ఎప్పుడు కూడా. అలానే మీ ఊరు అభివృద్ధిలో ఖచ్చితంగా పార్టీ పాలు పంచుకుంటది. రేపు తథ్యం ఇవాళ చూస్తున్నాం, కూటమి గెలవటం తథ్యం. కూటమి గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ద్వారా మీ ప్రాంతాలకి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపించే దాంట్లో జనసేన పార్టీ పాత్ర తీసుకుంటాం. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఖచ్చితంగా మేమే నిలదీస్తాం. అందుకని మీరందరూ కూడా ఒక నమ్మకంతో ఉంటున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఉంటున్నాడు. ఆయన గుర్తు సైకిల్ గుర్తు. జనసేన పార్టీలో మీరు అందరూ చేరినప్పుడు కూడా మన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ఉంటున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సింబల్ అయినటువంటి సైకిల్ గుర్తు మీద అసెంబ్లీకి గానీ పార్లమెంట్కి గానీ సైకిల్ గుర్తే ఇక్కడ మీ అందరూ కూడా కనిపించాలి. సైకిల్ గుర్తు మీద మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసి వాళ్ళని గెలిపించుకుందాం. తద్వారా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఇదే నినాదంతో మీరందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. మీరు ఇప్పటివరకు చూశారు, నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా మాట్లాడితే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టడం, ప్రతిపక్ష నాయకులు తిట్టడం. తిట్లు మాకు రావా? రౌడీజం మేము చేయలేమా? కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల ఓట్లు వేపించుకుని గెలిచిన తర్వాత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉండాలి. నాకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి కానీ నేను సంపాదించుకోవడానికి కాదు, నేను రౌడీ చేయడానికి కాదని తెలిసిన వాడే ప్రజా నాయకుడు అవుతాడు, రాజకీయ నాయకుడు అవుతాడు. చెప్తే ప్రజల చేత ఓట్లు లేపించుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను తిడతాను, నాకు నచ్చని వాడిని కొడతాను, వాడి మీద కేసులు పెట్టిస్తాను అనేవాడు ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు కాదు. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారు నాకు తెలిసినంత వరకు వీలైనంత వరకు ప్రజాసేవ చేసే వ్యక్తే. గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నాడు. కనుక మీరందరూ కూడా కూటమి ప్రభుత్వం తరపున పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యమని చెప్పేసి వాళ్ళ సీట్లు తగ్గించి కూడా ముందుకొచ్చాడంటే సరే ఆయన యొక్క త్యాగాన్ని మీరందరూ గుర్తించండి. రాజకీయాల్లో గెలిచిన వ్యక్తి ప్రజాసేవ చేయాలి తప్పితే సంపాదించుకుంటమే ధ్యేయంగా సంపాదించుకుంటాం, వ్యాపారాలు చేయటం కాదు అని మీరందరూ ఒకసారి తెలుసుకోండి. ఒక మార్పు కోసం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని రేపు పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థులను గెలిపించండి. అభివృద్ధి అనేది ఏ రకంగా చేయొచ్చు, అభివృద్ధి చేసి ఉన్నటువంటి యువతని ఏ రకంగా ఒక మంచి బంగారు భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వచ్చు చేసి చూపించడానికే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని ఏర్పాటు చేశారు. మీరందరూ మరొకసారి చెప్తున్నాను, ఆశీర్వదించండి. మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటది. ఎక్కడా కూడా రౌడీజం లేకుండా చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటది. ఎక్కడా కూడా దాష్టికాలు జరగకుండా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బతకడానికి జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటది. మీరందరూ కూడా నమ్మండి అని చెప్పేసి మరొకసారి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఇవాళ మరీ ముఖ్యంగా పార్టీలో చేరినటువంటి వాళ్ళకి మరొకసారి స్వాగతం పలుకుతూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. అదేవిధంగా వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మన సంజీత్ నాగసేన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి నాగసేన్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చూసినట్లయితే జనసేన పార్టీకి ఇంత పూర్వభయము మన వినుకొండలో వస్తుందని మనం ఊహించున్నాం. నాకు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి చేసేటువంటి ఏ కార్యక్రమాలైనా సరే చాలా ఆశాజనకంగా అనిపిస్తుంటాయి. ఒకప్పటి మనందరూ గౌరవంగా చూసేటటువంటి ఆశా కిరణం లాంటి వ్యక్తి వంగవీటి మోహన్ రావు గారు. అంతటి స్థాయి ఇప్పటి వరకు ఉన్న నాయకులలో మరలా ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికే సాధ్యపడింది. అంతటి ఇమేజ్ కానీ అంత జనాలకి మంచి చేసే విధానంలో ఆ ఇమేజ్ యాస్టీజ్గా తీసుకున్న వ్యక్తుల్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మొత్తం కూడా మనం సిమిలర్గా చూస్తే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు, హావభావాలు మొత్తం కూడా మనకి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలతో ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని నిత్యం ఆశిస్తూ ఈరోజు మీరు చూసినట్టయితే పార్టీ పరంగా ఎంతో తగ్గి పార్టీ పూర్వవైభవానికి, టీడీపీ పార్టీ పూర్వవైభవానికి మన పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారు. సీట్లు తగ్గించుకోవడం అనేది గొప్ప విషయం కాదు, సీట్లు తగ్గించుకోవడం అనేది కాదు, పార్టీని బతికించి టీడీపీ పార్టీని బతికించడమే కాదు, తద్వారా జనాలకి మంచి చేకూర్చడానికి, జనాలకి ఒక సంక్షేమం అందిస్తేనే కాదు, యువతకి నిరుద్యోగం ఇవన్నీ లేకుండా చేయడం కూడా ప్రభుత్వ లక్ష్యం. కానీ ఆ లక్ష్యాన్ని గవర్నమెంట్ విస్మరించింది కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రయారిటీ తీసుకోవడం జరిగింది. ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలోని ముక్కిలపర గ్రామం నుంచి దరిదాపు 300 కుటుంబాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో ఈ రోజున జనసేన పార్టీలో జరగడం జరిగింది. అంతే కనమడుపులో నుంచి
ఒక 30 కుటుంబాలు, కృష్ణాజపల్లి నుంచి ఒక 30 కుటుంబాలు ఇవాళ జనసేన పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ముక్కిలపడి గ్రామంలో మన సర్పంచ్ ప్రసాద్ గారు తను సొంత నిధులు పెట్టి ఊరిని చాలా డెవలప్ చేశాడు. అధికార పార్టీ నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా మళ్ళా అతను చేస్తున్న పనులకి అడుగడుగున అడ్డుపడుతున్నారు. అలాగే ఎంపీటీసీ పనులు చేసినా గానీ రేపు మీరు మా దగ్గర ఉండరని చెప్పి అతని అన్ని బిల్లు కూడా ఆపడం జరిగింది. ఇంత దుర్మార్గంగా వినుకొండ ఎమ్మెల్యే గారు బొల్ల బ్రహ్మనాయుడు గారు కుట్ర పని ఈ విధంగా ఆపడం అన్నది సరైన పద్ధతి కాదు. మన బ్రహ్మనాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, వినుకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. మీరు జన సైనికుల మీద చేస్తున్న అరాచకాలు, అక్రమాలు ఇప్పటికైనా ఆపాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ పార్టీకి ఎటువంటి జన సభ్యులు గాని జన సైనికులు గాని ఎవరు కూడా అసలు ఎటువంటి సపోర్ట్ లేదని మీకు తెలుసు. కానీ మీరు మా మీద దాడులు మాత్రం భయంకరంగా చేస్తున్నారు. మన వినుకొండ ఉమ్మడి అభ్యర్థి అయిన మా జీవి ఆంజనేయులు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన్ని మనం ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవడానికి మన జన సైనికులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. మనం ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలా, మనం అందరం కూడా జీవి ఆంజనేయులు గారిని, కృష్ణదేవరాయలు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.